మన కౌంట్‌కి రీచ్ అయితదో అప్పుడు మన లూప్‌ని స్టాప్ చేయాలి. ఎందుకు మనకి నెక్స్ట్ టర్మ్స్ అవసరం లేదు. ఓన్లీ నంబర్ ఆఫ్ టర్మ్స్ రిక్వైర్డ్ ఏంటి? మన కౌంట్. మన కౌంట్‌లో ఎంత వాల్యూ ఉంటదో మనకు అన్ని నంబర్ ఆఫ్ టర్మ్సే కావాలి. సో, మనం అన్ని టైమ్స్ మన లూప్‌ని రన్ చేస్తాం. సో, ఇప్పుడు మనం దాన్ని ఎట్లా రాస్తామంటే వైల్ ఐ లెస్ థాన్ కౌంట్. ఓకే. కౌంట్ వరకి. ఐ ఎంతుంటది? ఫస్ట్ 0 ఉంటది. తర్వాత 1, 2, 3, 4, 5. ఇక్కడ ఐ లెస్ థాన్ కౌంట్ అంటే 0 ఉన్నప్పుడు రన్ అయితది. 1 ఉన్నప్పుడు 2, 3, 4. ఓన్లీ ఈ 4 కేసెస్‌లో మాత్రమే మన కండిషన్ అనేది ట్రూ అయితది. ఎప్పుడైతే ఐ 5 అయితదో 5 లెస్ థాన్ 5 అనేది ట్రూ కాదు కదా! సో, ఇక్కడ మన లూప్ అనేది స్టాప్ అయిపోతది. అందుకే మనం ఇక్కడ ఐ లెస్ థాన్ కౌంట్ అని రాసినాం. ఓకే. ఇది మన లూప్ కండిషన్. ఇప్పుడు మనం లూప్‌లో ఏం టాస్క్ పెర్ఫార్మ్ చేయాలో చూద్దాం. సో, మనం లూప్ ఎంటర్ అయినంక మన ఫస్ట్ మేజర్ టాస్క్ ఏంది? మనము మన లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌ని ప్రింట్ చేయాలి. ప్రింట్ లాస్ట్ బట్ 1. ఓకే. లాస్ట్ బట్ 1 అంటే 0. మనకి సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుండే స్టార్ట్ అయింది కదా! సో, మనం అందుకే ప్రతిసారి లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌ని ప్రింట్ చేస్తాం. ఓకే. లాస్ట్ బట్ 1లో 0 ఉంది. 0 ప్రింట్ అయితది. మనం ప్రతిసారి ప్రింట్ చేసినంక ఏం చేయాలి? మనము లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ ప్రింట్ చేసినంక ఏం చేయాలంటే